వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్, ఇదిగోండి ఇవి మొగ్గలు కూడా పువ్వుల్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ మొగ్గలే పువ్వులు అవుతాయి అనుకుంటా. బట్ దీస్ ఆర్ ఆల్సో లుకింగ్ లైక్ ఫ్లవర్స్, సో బ్యూటిఫుల్ టు సీ. చాలా బాగున్నాయి కదండి. ఇదిగో ఇక్కడ కూడా ఇవన్నీ అంటే నేను ఇప్పుడు పూలన్నీ కోస్తాను కదండి. పూలు కోసాక ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అబ్జర్వ్ చేస్తే అరే ఇది కూడా బాగుంది ఒకేలాగా. అంటే ఈ మొగ్గలు కూడా సేమ్ మళ్ళీ ఫ్లవర్స్లా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లవర్ లాగా. మనం జనరల్గా చెట్టుకి పువ్వులు కోసేస్తే బోసిగా అయిపోతుంది కదండి చూడటానికి. బట్ ఇది వెరైటీ భలే బాగుంది. కోసేసాక దీని అంతా ఇంకొక అందం కనిపిస్తుంది అనమాట. రెండవ బ్యూటీ. కోసేసినా కూడా ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఇవి కూడా సీయింగ్ లైక్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తున్నాయి. భలే బాగుందండి. అంటే ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఎలా ఉందంటే చెట్టు అసలు బోసిపోయినట్టు అనిపించట్లేదు. మొత్తం తెల్ల పూలన్నీ కోసాక అప్పుడు వీటిలో అందంగా అనిపిస్తుంది అనమాట. భలే బాగుందండి. అందుకే మీకు కూడా చూపించాలి అనిపించింది అనమాట. నేచర్లో ఎంత అందం దాగి ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.